ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన చాలాసార్లు మన దృష్టిలో ఏంటంటే ప్రేయర్ ఇస్ ఓన్లీ వన్ వే. అవునా కదా? చెప్పండి. ప్రార్థన గురించి చాలా మందికి ఉన్న అవగాహన ఏంటి? వన్ వే, కింద నుంచి పైకి, అంతేనా? దేవుని సింహాసనాన్ని నా ప్రార్థన తాకుతుంది, దేవుని సన్నిధిలో నా మన్నవులు, నా విన్నపములు, నా యాచనలు నేను సమర్పించుకుంటున్నా అని చాలాసార్లు మనం ప్రార్థన అంటే ఒకవైపే అనుకుంటాం. కానీ ప్రార్థన ఒకవైపు కాదు, రెండు వైపులా. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇది గుర్తించాలండి, అప్పుడే మనం ఎఫెక్టివ్గా ప్రార్థన చేయగలం. ప్రేయర్ ఇస్ టూ వే. వై? బికాస్ ప్రేయర్ ఇస్ కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రార్థన అనేది దేవునితో చేసే సంభాషణ అయినప్పుడు మనం మాట్లాడాలి, ఆయన మాట కొరకు కూడా మనం కనిపెట్టాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. నాకు ఇప్పుడు చెప్పక్కర్లేదు కానీ మనసులో చెప్పుకోండి. ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడైనా క్వైట్గా కనిపెట్టారా? లార్డ్, వాట్ యూ హ్యావ్ టు సే టు మీ? నువ్వు నాకు ఏం చెప్తావయ్యా చెప్పు, నేను కామ్గా ఉంటాను అంతే. నా మైండ్ని వేరే తలంపులన్నిటికీ షట్ డౌన్ చేసి నేను ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళకుండా నేను ప్రార్థించిన తర్వాత నువ్వు నాకు ఏం జవాబు ఇస్తావో దాని కొరకు ఐ విల్ క్వైట్లీ వెయిట్ అపాన్ యూ. దైవజనులు మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో ఐ విల్ వెయిట్ అపాన్ ద లార్డ్, నేను దేవుని కొరకు, నేను యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను అంటే అర్థం ఏంటండి? కనిపెట్టడం అంటే ఏంటి? ఎదురు చూడడం అంతే. సైలెంట్గా నువ్వేం చెప్తావయ్యా, నా జీవితం నేను చెప్పగలనండి. నేను ప్రార్థన చేసిన తర్వాత నువ్వేం